కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుపై ఏఐసీసీ సీరియస్ అయింది. వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక విహెచ్ తీరు పట్ల సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మున్నూరు కాపు నేతల సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పాల్గొనడంతో నేతలు అవాక్కయ్యారు. ఇక విపక్ష నేతలు కూడా ఆ సమావేశంలో పాల్గొనడంతో కాంగ్రెస్ నేతలు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే మున్నూరు కాపు నేతల సమావేశంలో ముఖ్యమంత్రిని తాము తిట్టలేదంటూ విహెచ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మున్నూరు కాపు నేతల సమావేశాన్ని, సభను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తామని విహెచ్ అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని తిట్టించలేదంటూ విహెచ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఏఐసీసీ నేతలు వి హనుమంతరావు వైఖరి పట్ల ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, వి హనుమంతరావు మున్నూరు కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ రామదాస్, గత 2 రోజుల కిందట వి హనుమంతరావుకు సంబంధించి ఆయన ఇంట్లో, ఆయన నివాసంలో కొంతమంది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించిన మున్నూరు కాపు నేతలంతా కూడా భేటీ అయ్యారు. సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. మున్నూరు కాపు నేతల భేటీపై ఏఐసీసీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది రామదాస్. ముఖ్యంగా కులగణపై ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని తప్పుపట్టినట్లుగా సమాచారం. దీనిపై మీనాక్షి నటరాజన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె పక్క తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు రామదాస్. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తెలుస్తుంది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీని పిలవడం ఏంటంటూ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారము. అటు బీసీ కులగణ ప్రభుత్వాన్ని విమర్శించడం పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కులగణపై మున్నూరు కాపు నేతలు సమావేశంలో చర్చించారు. మున్నూరు కాపుల జనాభాను ప్రభుత్వం తక్కువ చేసి వచ్చినట్టు నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే ప్రత్యేకంగా కులం తరపున సర్వే కమిటీ వేసుకున్నారు. కులగణపై పలు సందేహాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో కులగణ వివరాలు ప్రభుత్వం ప్రదర్శించాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో ఏఐసీసీ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది రామదాస్. అలాగే ప్రభుత్వం పాది శ్రీనివాస్ మంత్రి పదవిని ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారంటూ సమాచారం రామదాస్. అయితే నామినేటెడ్ పోస్టులను తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మున్నూరు కాపుల ప్రాధాన్యత లేకుండా ఏ మంత్రివర్గం లేదని, ఖచ్చితంగా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ మున్నూరు కాపుల ఆధ్వర్యంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తాజా రాజకీయాలపై చర్చించి పార్టీలకు అతీతంగా సంఘటితంగా ముందుకెళ్లాలంటూ ఆ భేటీలో నిర్ణయించారు తెలుస్తోంది. ప్రధానంగా మున్నూరు కాపు నేతల సమావేశము తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారనే చర్చ కూడా జరుగుతుంది రామదాస్. తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రధాన డిమాండ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. మంత్రివర్గం ఏర్పాటు అనేది అంతర్గత విషయమని, అలాంటి అంశాలు పార్టీ నిర్ణయం తీసుకుంటుందంటూ స్పష్టం చేసింది. ఇక ఇతర తీర్మానం సస్పెన్షన్ పైన కూడా మున్నూరు కాపు నేతలు సమావేశంలో చర్చ జరగడం పైన ఏఐసీసీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్ గురించి విహెచ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఒకరి కోసం రావచ్చు. మీటింగ్ లో ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వానికి కానీ ఎవరు తిట్టలేదు. జనాభా లెక్కలు కొంచెం తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. దాని మీద ముఖ్యమంత్రితో మాట్లాడతామన్నారు. సీఎంతో మాట్లాడిన తర్వాత మున్నూరు కాపు సభ తేదీ ఖరారు చేస్తాం అంటూ విహెచ్ సీక్రెట్ ను చెప్పేశారు రామదాస్. అయితే విహెచ్ కూడా బీసీ రాగం ఎత్తుకోవడమే కాకుండా కాపు సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పెద్ద ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మంత్రివర్గ విస్తరణ మీద అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఓవైపు యాదవ సంఘం, అటు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకు కూడా మంత్రివర్గం ఇవ్వాలంటూ ఆ నేతలు పట్టుబడితే, ఇంకోవైపు ముద్రా సామాజిక వర్గాన్ని కూడా మంత్రివర్గంలో తీసుకోవాలంటే ఇంకొంతమంది ఇప్పుడు తాజాగా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. మున్నూరు కాపు ప్రజలకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇతర పార్టీ కార్యవర్గంలో కూడా కీలక పదవులు ఇవ్వాలంటూ వారి జనాభాను సరైన రీతిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వారికి కొంత సముచిత న్యాయం కల్పించాలంటే విహెచ్ ఇతర నేతలతో చేసిన భేటీ ఈ నటరాజు మీనాక్షి అయితే కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది రామదాస్. ఇవాళ రేపు ఆ యొక్క భేటీ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో మున్నూరు కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మరోవైపు ఇతర పార్టీ నేతలను పిలవడంపై కూడా చాలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కులగణనపై ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని నేతలు తప్పుపట్టారు. విహెచ్ ఇంట్లో జరిగిన ఈ భేటీ నేపథ్యంలో ఒకసారిగా ఏఐసీసీ నేతలు వి హనుమంతరావుపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో
ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.